హలో అండి, ఈ వీడియో అయితే 5 మినిట్స్ ఉండబోతుంది. మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే చేసుకుంటూ చూడండి. స్టార్ట్ వీడియో. ఈరోజు అయితే సండే మార్నింగ్ 11:30 అయితే అవుతుంది టైము. సండే స్పెషల్గా ఏదైనా ఉండాలి కదా అని చెప్పి బిర్యానీ చేద్దాం అనుకున్నా. ఇంక చికెన్ అయితే మా వారు తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు. అమ్మ ఏమో ఫిష్ పంపించింది. చాలా వీడియోస్లో చెప్పాను, మా అమ్మ వాళ్ళ హౌస్ మా పక్కనే ఉంటుందని చెప్పి. వాళ్ళు ఏం తీసుకొచ్చినా కూడా కంపల్సరీగా నాకు ఇస్తారు. వాళ్ళు ఫిష్ తీసుకొచ్చారు, నాకు ఇచ్చారు. నేనేమో బిర్యానీ చేద్దాం అని చెప్పి చికెన్ ఏమో కలిపేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందని చెప్పి ఉంచాను. ఫిష్ ఏమో ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఇంకా అందరికీ తెలిసిందే కదా ఫిష్ ఫ్రై ఎలా చేయాలని చెప్పి. ఇంకా ఫిష్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని అందులో సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, చికెన్ మసాలా ఉంటుంది. నేనైతే చికెన్ మసాలా వేస్తాను. అది వేసి బాగా ఫిష్కి మొత్తం పట్టించాలి. మసాలా మొత్తం పట్టించి ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. నేను చికెను ఫిష్ 2 ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అది టైం పడుతుంది కదా అని చెప్పి ఇలాగ బెడ్రూమ్ క్లీన్ చేద్దామని చెప్పి రూమ్కి అయితే వచ్చేసాను. బెడ్ అయితే అసలు ఎంత దారుణంగా చేశారో. మా పిల్లలు ఇప్పుడు నిద్రపోయి లేసారు. సండే కదా కొంచెం లేట్గా లేస్తున్నారు. ఈ వీక్లో మొత్తం స్కూల్స్ ఉన్నాయి కదా, ఇంకా కొంచెం తొందరగా వెళ్ళడం వల్ల వాళ్ళు బాగా టైర్డ్ అయిపోతున్నారు. ఈరోజు సండే కదా అని చెప్పి నేను కూడా లేపలేదు, నిద్రపోనిలే అని చెప్పి. మోక్షి ఏమో స్నానం చేసి వచ్చేసింది, అఖిలేమో స్నానం కూడా వెళ్ళాడు. ఈలోగా నేను బెడ్ క్లీన్ చేసేస్తున్నాను. నేను మీషోలో ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను, నాకు చాలా బాగా అనిపించింది. సరే అని చెప్పి ఆర్డర్ అయితే పెట్టాను. ఆర్డర్ కూడా వచ్చేసింది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో నాకు కొంచెం అది పెట్టుకుని ఉక్కు లాంటిది ఒకటి ఇచ్చాడు. ఇంక సరే అది పెడదాం రూమ్లో అని చెప్పి అదైతే పెట్టాను. చిన్న మనీ ప్లాంట్ అయితే సింపుల్గా ఉంటుందని చెప్పి అది పెట్టాను హ్యాంగర్కి. చాలా బాగుంది అనిపించింది. ఇది 102 ఎంత పడింది కాస్ట్. చాలా బాగుంది, చాలా రీజనబుల్గానే అనిపించింది. ఇక్కడికి వచ్చేస్తే బెడ్ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా హాలు చివరి రూమ్ ఒక రూమ్ ఉందని చెప్పాను కదా, ఆ రూమ్ మొత్తం క్లీన్ చేసి ఇంకా మాపేద్దాం అనుకున్నా. అఖిల్ స్నానం చేసి వచ్చేసాడు. టిఫిన్ చేసేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ జున్ను ఉంటుందిగా మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి, ఇంక తనతోనే ఆడుకుంటారు కాబట్టి ఇంక సండేగా అని చెప్పి అక్కడ పంపించాను. వాళ్ళు వచ్చేసరికి ఇంక ఇల్లు క్లీన్ చేసేద్దాం అని చెప్పి నేను కూడా స్టార్ట్ చేశాను. ఇల్లు క్లీన్ చేసేసాక ఇంకా వంట చేద్దాం అనుకున్నా. అక్కేమో ఫోన్ చేసింది, వద్దు ఫిష్ కర్రీ చేశాను, తిందరు ఇక్కడ వచ్చేసేయండి అని చెప్పి. మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు కదా, ఇంకా మోక్షి నేను అఖిలే కాబట్టి అక్కడ వెళ్ళి తిందాం అనుకున్నా. ఇంకా ప్రతిరోజు డైలీ కంపల్సరీ మజ్జిగ అయితే కలిపి పెట్టుకుంటాను, ఎప్పుడు కాంటప్పుడు తాగొచ్చు అని చెప్పి. మా మోక్షికి అయితే చాలా ఇష్టం మజ్జిగ కలుపుకొని తాగడం. ఇప్పుడే నేను ఒకళ్ళు మర్చిపోయినా కూడా తను తీసి నైట్ పూట కలుపుకొని కంపల్సరీగా తాగొద్ది. పెరుగు తినడం, మజ్జిగ తాగడం తనకు చాలా ఇష్టం. పెరుగు చాలా హెల్త్కి మంచిది కాబట్టి నేను కూడా ఏమన్నా ఎప్పుడు కావాలన్నప్పుడు మజ్జిగ కూడా కలిపిస్తాను. ఈ రోజు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నారు అని చెప్పి మజ్జిగ కలిపి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. జున్ను దగ్గరికి వెళ్ళారుగా, ఆడుకుందాను, వచ్చాక తాగుతారులే అని చెప్పి వాళ్ళ కోసం అయితే ఉంచాను. ఇంకా నేను కూడా ఒక గ్లాస్ అయితే తాగి ఇంకా మిగతా అయితే వాళ్ళకి పెట్టేశాను. క్లీనింగ్ అయిపోయింది, బెడ్ క్లీన్ చేసేసాను, ఇంకా హౌస్ మొత్తం క్లీన్ చేసేసాను, కొంచెం మజ్జిగ కూడా తాగేసాను. ఇంకా ఫ్రీ అయితే అయిపోయాను నేను. హౌస్ అంతా క్లీన్ చేశాక నాకు ఎంత హాయిగా ఉందో చూడడానికి, ఫ్రీగా ఉన్నట్టు అనిపించింది. ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసాక అమ్మ వాళ్ళు చెప్పిన కదా, అక్క ఫోన్ చేసింది, ఇలాగ ఫిష్ కర్రీ ఉంటుంది భోజనం చేద్దురండి అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి భోజనం చేయడానికి వెళ్ళాను. ఇంకా తర్వాత ఏ పని పెట్టుకోలేదు. ఇంకా ఈవినింగ్ అయితే 7:30, 8 అయితే అవుతుంది. ఇంకా ఫిష్ ఆల్రెడీ మార్నింగ్ కలిపి పెట్టుకున్నాను కదా ఫ్రిడ్జ్లోన. ఇంకా ఫ్రై చేద్దాం అనుకున్నా. ఆల్రెడీ చికెన్ ఉంది కదా, ఇంకా అదైతే అలాగే పెట్టేశాను. నాకు మార్నింగ్ అయితే నేను పెరుగు యాడ్ చేయలేదు. ఎప్పుడైనా దమ్ బిర్యానీ చేసేటప్పుడు కంపల్సరీగా పెరుగు అనేది చికెన్లో యాడ్ చేస్తాము, అప్పుడే దాని టేస్ట్ కానీ దాని మసాలా కానీ వస్తుంది. నేను మార్నింగ్లో పెరుగు యాడ్ చేయలేదు, జస్ట్ నార్మల్గా మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి కలిపేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా. అది ఇంకా నెక్స్ట్ డే యూజ్ చేద్దాం, ఏదైనా బిర్యానీ చేద్దాం అనుకున్నాను. కావాలంటే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. 8:30 అవుతుంది టైం ఇప్పుడు. ఇది ఫిష్ ఫ్రై చాలా టేస్ట్ చాలా బాగుంది. అండ్ మార్నింగ్ వెంటనే చేసేస్తుంటే ఆ టేస్ట్ తెలిసేది కాదేమో. నేను చాలాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, చాలా స్మూత్గా వచ్చింది. ఫ్రై చేస్తాను, పిల్లలు కూడా వచ్చేసారు. మమ్మీ మేము కూడా తినేస్తామని చెప్పారు, వాళ్ళకి పెట్టేస్తాను, నేను కూడా తినేస్తాను. డిన్నర్ అయిపోయాక కంపల్సరీగా క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే నైట్ పూట అన్నీ క్లీన్ చేసుకుంటాను, మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుందని. లేదంటే నాకు అసలు కుకింగ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రాదు. ఎప్పటికైనా కంపల్సరీగా ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల బొద్దింకలు ఇంకా చిన్న చిన్న పురుగులు అలాంటివి రాకుండా ఉంటాయి, మనకు కూడా ఆరోగ్యంగా ఉంటాం, కిచెన్ కూడా నీట్గా ఉంటుంది. వీడియో అయితే ఎండ్కి వచ్చేసాము. ఈ వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా కూడా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాం. బాయ్ బంగారమ్స్.